హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ స్వాగతం. నేను మీ శంకర్ గౌడ్. సిబ్బంది తీరుపై దృష్టి సారిస్తాం. బండ్లగూడ ఆర్టీఓలో వారిదే అవ్వ శీర్షికన ఈ నెల 9న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి సౌత్ జోన్ రవాణా శాఖ అధికారి సదానందం స్పందించారు. కార్యాలయంలోకి వచ్చేవారు ఏ పని నిమిత్తం లేకుండా లోనికి వస్తున్నారన్న విషయంలో తనిఖీలు చేయడంలో భాగంగా గేటు వద్ద సిబ్బంది ఉంటున్నారు. అవసరం లేని వారు ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకునే ప్రక్రియలో భాగంగా పొరపాటు జరిగి ఉండొచ్చన్నారు. ఈ విషయంలో గేటు వద్ద సిబ్బందికి నచ్చజెప్తామన్నారు. అలాగే అధికారులకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న సిబ్బంది తీరుపై కూడా దృష్టి సారిస్తామని ఆయన అన్నారు. సో ఈ విషయంలో ఏంటిదంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అంటే ఆర్టీఏ డిపార్ట్మెంటు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యన ఎలక్షన్స్ పెట్టిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పొన్నం ప్రభాకర్ గారు కొనసాగుతున్నారు. ఆయన ఆధీనంలో ఈ మధ్యన కొత్త కమిషనరు, మరి ఆ కమిషనరు తర్వాత ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన జైన్ ట్రాన్స్పోర్ట్ కమిషనరు రమేష్ గారు హైదరాబాద్లో ఆయనకు అనుకూలంగా ఆయన కంట్రోల్లో పనిచేసే 4 ఆఫీసులు, ఒకటి హైదరాబాద్ ఈస్ట్ జోన్, రెండోది వెస్ట్ జోన్, తర్వాత సౌత్ జోన్, తర్వాత నార్త్ జోన్. ఈ 4 జోన్లు జైన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆధీనంలో కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది రాకుండా అక్కడ జరపమంటే ఈ మధ్యన ఏంటంటే కొంతమంది నిరుద్యోగ సమస్య ఉన్నందుకు ఆ నిరుద్యోగ సమస్య కొనసాగాలంటే కొన్ని రోజుల నుంచి గత కొంతకాలంగా జీవితం కొనసాగించుకుంటూ ఏదో పని చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. అయినా వీళ్ళు ఏంటిదంటే ఈరోజు రమేష్ గారి ఆధీనంలో జరిగే యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పుడు ఈ మధ్యన పోలీసు ఎప్పుడైతే ఉన్నాయో అన్ని ఆఫీసులు సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు సేవ చేయమంటుంది గవర్నమెంట్. ప్రజలకు సేవ చేయమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్టీఏ డిపార్ట్మెంట్లో మొత్తము డబ్బుతో చెలగాటం ఆడుకుంటున్నారు. అంటే ప్రతి మనిషి దగ్గర డైరెక్ట్ అడగకుండా ఎవరైతే మీడియేటర్గా పనిచేస్తున్నారో ఆ పనిచేసే వాళ్ళ దగ్గర ఏదానికి ఒక్కొక్క పనికి ఒక విధంగా కొన్ని డబ్బులు అడగడము స్టార్ట్ చేస్తుంది. ఇది గత కొంతకాలం నుంచి కంటిన్యూగా వస్తున్నది. కాబట్టి ఈరోజు ప్రజలను డైరెక్ట్ అడగలేరు. డైరెక్ట్ రాగానే వాళ్ళ ప్రాబ్లము కొనసాగదు, అది అలానే పెండింగ్ ఉంటుంది. వాళ్ళు అన్నీ ఉన్నా పర్వాలేదు, దీనికి ఇది లేదు అది లేదు అనేసి పెండింగ్లో పెట్టడానికి వచ్చిన ఏదైతే ఉన్నారో ఏ వర్క్ పని మీద అయితే ఏ వ్యక్తి వస్తుండో ఆ వ్యక్తిని నిర్లక్ష్యంతో మళ్ళా రిటర్న్ పంపిస్తారు. అంటే ఎందుకు, ఆ పని చేస్తే అతని ద్వారా ఏమీ రాదని. అంటే వీళ్ళు కేవలము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారా వ్యాపారాలు చేస్తున్నారా అర్థం కావడం లేదు. కేవలము ఉద్యోగాలు చేస్తున్నారా వ్యాపారాలు చేస్తున్నారా? ప్రజలు వీళ్ళకు మంచి బ్రహ్మాండమైన ఈ ప్రజా వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వీళ్ళకు ఒక అంకిత భావంతో ఒక జాబ్ ఉన్నది. ఆ జాబు కరెక్ట్గా వీళ్ళు ఉద్యోగ ధర్మంలో నెలవారీ వీళ్ళకు సాలరీ వస్తున్నది. అంటే వేతనంగా నెలకు సాలరీ వస్తున్నది. దానితో సరిపెట్టుకోకుండా రోజు ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టుగా మీడియేటర్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు కొత్తగా పేరు పెట్టి ఏజెంట్లు అనుకోవడంలా, ఒకప్పుడు ఏజెంట్లకు లైసెన్స్ ఇచ్చారు, తర్వాత ఆ లైసెన్స్ను వాళ్ళంతలో వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత ఈరోజు వాళ్ళు ఇదే ప్రజాస్వామ్యంలో కొనసాగుతూ పనిచేసి బ్రతుకుతూ ఉన్నారు. వాళ్లకు ఒక ఇల్లు, భార్య, పిల్లలు, తర్వాత వగైరా ఏదో ఒకటి ప్రతి మనిషికి ఒక బాధ్యతారహితం ఉంటుంది. వాళ్ళు బ్రతకాలన్నప్పుడు ఖచ్చితంగా ఏదో పని నేర్చుకోరు. కాబట్టి ఈరోజు కొత్త పనికి ఎక్కడ వెళ్ళలేరు, కొత్త వర్కుకు ఎక్కడ వెళ్ళలేరు. కాబట్టి ఆ వర్కునే కంటిన్యూగా చేసుకోవాలంటే ఇప్పుడు ఆంధ్రలో ఎక్కడైతే ఆన్లైన్ ఉందో తెలంగాణలో ఆఫ్లైన్ ఉంది. ఈ ఆఫ్లైన్లో పని చేసుకున్నప్పుడు బయట స్లాట్ బుకింగ్ చేసుకొని వర్క్ పరంగా స్లాట్ బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్తారు. అంటే ఈ స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు కట్టుకొని గవర్నమెంట్కు డబ్బులు బయటనే పే చేసుకోవాలి.
నువ్వు మొబైల్లో చేసుకుంటావా, మీ సేవలో చేసుకుంటావా, ఈ సేవలో చేసుకుంటావా, ఏ వర్క్కి అయితే ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నాక పేమెంట్ కట్టిన తర్వాతనే ప్రభుత్వ ఆఫీస్కు వెళ్ళాలా. ఆ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ వర్క్ చేసి అక్కడ ఒక జీరో రిసిప్ట్ తీసిన తర్వాత ఫోటో దిగాలే, థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఇది కంటిన్యూగా కొనసాగుతున్నది. అంటే ప్రభుత్వం ఈ విధంగా అంచెలంచెలుగా ఎదిగి టెక్నాలజీ పరంగా ఈరోజు స్లాట్ బుకింగు, బయటనే పేమెంట్ కట్టుకొని ఆఫీస్కు రావడము, థంబ్ ఇంప్రెషన్ చేయడము, ఫోటో దిగడము, అండ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు వెహికల్ చూపించడము, ఇది కంటిన్యూగా మొత్తం ఏమైపోతుందంటే కొన్ని రోజుల నుంచి జరుగుతూ వస్తుంది. దీన్ని ఇలానే ఉండి మీడియేటర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరు? కరెక్ట్గా మీడియేటర్ల దగ్గర ప్రభుత్వం ఎవరైతే స్టాఫ్ ఉందో ఆ స్టాఫ్ ఏం చేసారు, కొందరును అసిస్టెంట్గా కొనసాగిస్తున్నారు, అసిస్టెంట్గా పెట్టుకుంటారు. ఒకరు లర్నింగ్ సెక్షన్లో ఒకరు ఉంటారు, తర్వాత పర్మనెంట్ లైసెన్స్లో గ్రౌండ్లో ఒకరు ఉంటారు, ఫిట్నెస్లో ఒకరు ఉంటారు, రిజిస్ట్రేషన్లో ఒకరు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్క ఆఫీస్కు 4-5 మంది ఖచ్చితంగా ఉంటారు.